భయనాశనం చేస్తుంది. దేని గురించి భయపడుతున్నామో ఆ భయం లేకుండా తల్లి చేస్తుంది. వీటన్నిటినీ ఏకకాలమునందు ఇవ్వగలిగినది కాబట్టి దుర్గా. అందుకే ఎక్కడెక్కడ మనలోకి చేరకూడని ఉన్నాయో వాటినన్నిటినీ తీసేసేది ఎవరో ఆ తల్లికి దుర్గా అని పేరు. ఆ తల్లి యొక్క పాదములను పట్టుకున్నామనుకోండి, అమ్మా నువ్వు అనుగ్రహించాలి, నా అంత నేను కోపాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది కోపం? ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను అంటే ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగితే కాకినాడ నుంచి వచ్చానండి అని చెప్తాను. నాకు కోపం వచ్చిందనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందండి కోపం అని అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి? ఇక్కడే ఉంటుంది కోపం, ఇక్కడున్నదే పైకి వస్తుంది. ఒకసారి కోపం కానీ వచ్చిందనుకోండి వికృతమైన రూపాన్ని పొందుతాడు.